మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాటికల్ 4th లైక్ థ్యాంక్ యూ బ్రదర్. ఫాస్ట్ లైక్ తన్నూరు భాష గారు థ్యాంక్ యూ వెరీ మచ్ గురు. SND 12H గారు, ఈ రేట్స్ ఎందుకు పెరుగుతుంది? మందులు అంగడి వాళ్ళకి లాభం, ఎందుకంటే ఈ రేట్స్ చూసి రైతులు మళ్ళీ డ్రిప్ మందులు కొడతారు కాబట్టి మళ్ళీ రైతులు మోసం చేయడానికి రేట్స్ పెడుతున్నారు. మళ్ళీ మామూలు 2 రోజులు మాత్రమే, అంతా ఆంధ్రప్రదేశ్ తర్వాతి రాష్ట్రం. ధరలు కావాలని ఎవరు పెంచారన్నా ఆ బయట అమ్మకాలను బట్టి ఇక్కడ వచ్చి దిగుమతి బట్టి ధరలు పెరుగుతాయి. కాకపోతే ధరలు పెరిగిన వెంటనే మళ్ళీ రైతులు డ్రిప్ మందులు కొడతారు. దానివల్ల మందు షాపులకు లాభం అని చెబుతున్నారు. ఆలోచించి చేయండి, ఎందుకంటే అనంతపురం ఇప్పుడు జస్ట్ ట్రైల్ మాత్రమే, ఇంకా ముందుంది. ఒక్క విషయం, ఈ మధ్య కామెంట్లు మీరు గమనించే ఉంటారు. ఎవరైనా ధర పెరుగుతుందా అంటే వెంటనే కామెంట్లు వస్తున్నాయి, నీకు ఫర్టిలైజర్ షాప్ ఉందా, నీకు నర్సరీ ఉందా అని చెప్పి. ఈ విషయం గురించి అంగళ్ళు SLU మండి విజయ్ గారు ఒక మాట చెప్పారు. ఎవరన్నా మనం మాట్లాడే పలికించడం, మీ అబ్బాయిని బాగా చదివించండి అంటాం, అంతే మన స్కూల్లో ఉన్నట్ల. ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతాం, అంటే మనం హాస్పిటల్ కట్టినట్ల. ఇదెక్కడి పంచాయతీ? ధరలు పెరుగుతాయి. ఎవరైనా కామెంట్ పెడితే మీకు ఫర్టిలైజర్ షాప్ ఉందా, మీకు నర్సరీ షాప్ ఉందా అని అడుగుతున్నారు. ఇదెక్కడి విధానం ఇది? ఆరోగ్య జాగ్రత్త అంటే హాస్పిటల్ కట్టినట్లేనా? పిల్లలు బాగా చదివించాలంటే స్కూల్స్ ఉన్నట్టేనా? ఎవరో ఒకరు పెడతారు కామెంట్, ధరలు పెరుగుతాయని చెప్పి, దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. కానీ ఇలాంటి కామెంట్లు రిప్లై కామెంట్ సంబంధించి కాదని విజయ్ గారు చెప్పడం జరిగింది. నాన్ స్టాప్ రాఘవేంద్ర గారు, అన్నా అనంతపురం స్టాక్ జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా నెక్స్ట్ మంత్ 10 నుంచి స్టార్ట్, ఆగస్టు 10 నుంచి అనంతపురంలో దిగుమతి భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని అనంతపురం రమేష్ గారు కామెంట్ పెట్టారు. ఆయన చెప్పారంటే ఎందుకంటే ఆయన అనంతపురం ఉమ్మడి జిల్లానే అనేది, మేబీ చూద్దాం. అన్నా మా కళ్యాణదుర్గం సైడ్ తోటలు బాగున్నాయి కానీ వాటర్ లేక మొత్తం తోటలు గోళీలు. తోటలు బాగానే ఉన్నాయి కానీ నీళ్లు లేక కాయలన్నీ గోళీలుగా మారిపోయాయని చెప్పి మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఎల్లిన ప్రభావం మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపించడం లేదు. ఇలా పరిస్థితి ఇలా కొనసాగితే రానున్న సంవత్సరం నీటి కరువే మనకు. అందరం ఆ దేవుని ప్రార్థిద్దాం, భారీ వర్షాలు కురవాలని, యజ్ఞ యాగాదులు చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. మొన్ననే మా మదనపల్లిలో కూడా నమాజ్ చేయడం జరిగింది. టిప్పు కాంప్లెక్స్లో హిందువులు వరుణ యాగాలు, వరుణ జపాలు, ముస్లింస్ ఊరిబయట నమాజులు, క్రైస్తవ సోదరులు అందరూ వారి వారి మతతల ప్రకారం దేవుణ్ణి ప్రార్థించండి వర్షాల కోసం. నువ్వు తప్పుడు సమాచారం ఇస్తున్నావు హరీష్ గారు, విషయం ఏమో చెప్పి ఉంటే నేను సరి చేసుకుంటాను. సాంబశివ గారు, అన్నా కలగడం 300 దాకా వేశారంట, CK గౌతమ్ విలాక్స్ వీడియో పెట్టారు. బహుశా వేసి ఉండొచ్చు, కానీ నాకు వచ్చిన సమాచారం ఎంత లేదు. గౌతమ్ విలాక్స్ అంటే మండీలో ఎక్కడో చోట బదలపడి ఉంటుంది. గుడ్ మార్నింగ్ సయ్యద్ అన్న, శివశంకర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. అనంతపురం టాప్ 220 శివ గారు, ఏ మండియో మీరు కామెంట్ పెట్టి ఉంటే బాగుండేది. హాయ్ అన్నగారు, నాసిక్ టమోటా స్టాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ ఎప్పుడు అవుతుంది? అన్న నాసిక్లో మనలాగా వాళ్ళ కూడా చదువు టమోటాలు వస్తాయి. నాసిక్, పూనా, ఈ లాతూర్ ప్రాంతాల్లో స్టార్టింగ్ ఆగస్టు పూర్తయిన తర్వాత సెప్టెంబర్లో నుంచి వాళ్ళ కాయలు స్టార్ట్ అవ్వచ్చు. ఎండింగా నో ఐడియా. సెప్టెంబర్లో లాస్ట్ సైడ్ స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా? సెప్టెంబర్ చివరి వారం నుంచి దిగుమతి ఇక్కడ పెరగవచ్చు. అన్న ఏమైనా 1000 రూపాయలు రేటు పోతున్నాయా భయ్? ఇది నేను వచ్చిన కామెంట్, ఇది ఈరోజు మీ కామెంట్. నా సమాధాన కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం, రైతులు కూడా ఆసక్తి సన్నగిల్లింది. పెద్దగా నిన్నైతే భారీ కామెంట్లు వచ్చాయి. వీడియోస్ కూడా పెద్ద చూడడం లేదు, 1 or 2 చూస్తున్నారు. ఎవరైనా అంతే కదన్నా, లక్షల్లో పెట్టుబడి వీడియోలు చూడడం వల్ల ఏమొస్తుంది? ఏదేమైనా పరిస్థితుల్లో మార్పు రావాలని, అన్నదాతలందరికీ మంచి జరగాలని, టమోటా పంట అన్నదాతలు ఇంత సుళ్ళు కురిపించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే ధరలు తగ్గాయి కదా, ఇక అన్సీజన్లో ధరలు రావచ్చు అనే ఆశతో చాలామంది ప్లాంటేషన్ ములగతూరు ప్రాంతంలో కాదు చాలా చోట్ల కూడా ప్లాంట్ భారీగా జరుగుతున్నట్లు సమాచారం. మీ ప్రాంతం సమాచారం కూడా తెలియజేయండి అన్నదాతలకు, మీరు ఇచ్చే సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.